అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలు మాత్రం అక్రమాలు ఆపడం లేదు. పేదలను రోగులను జలగల్ల పట్టి పీడిస్తున్నారు. ఎప్పుడో శాంక్షన్ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్లను ఇవ్వడానికి ఇప్పుడు భారీగా లంచాలు గుంజుతున్నారు. ఎన్నికల ముందు రిలీజ్ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను దాచేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు లబ్ధిదారులకు ఫోన్లు చేస్తున్నారు. చెయ్యి తడిపితేనే చెక్ ఇస్తామంటూ క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు పిఏనంటూ చెప్పుకుంటున్న నరేష్ ఇలానే సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారుల నుంచి లంచం వసూలు చేస్తూ బిగ్ టీవీ కెమెరాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేశాడు. ఇదిగో ఈ విజువల్లో కనిపిస్తున్నది నరేష్. హరీష్ రావు పేషీలో పనిచేసేవాడు. హరీష్ రావుకు పిఏనంటూ చెప్పుకుంటాడు. ఇతని చేతిలో భారీగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఉన్నాయి. ఇవన్నీ ఎన్నికలకు ముందు అంటే అక్టోబర్లో రిలీజ్ అయ్యాయి. వాటిని ఇప్పుడు ఇస్తూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలానే ఓ సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారుడికి ఫోన్ చేసిన నరేష్ మీ చెక్ రెడీగా ఉందని ఓ హోటల్ అడ్రస్ చెప్పి కలెక్ట్ చేసుకోమని చెప్పాడు. అతని వ్యవహారం తేడాగా ఉండడంతో బిగ్ టీవీకి సమాచారం ఇచ్చాడు ఆ లబ్ధిదారుడు. అక్కడికి వెళ్లిన బిగ్ టీవీ ప్రతినిధి నుంచి డబ్బులు తీసుకొని ఓ కవర్ అందించాడు నరేష్. ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు పేరుతో ఉన్న ఆ కవర్లో అందులో కేసీఆర్ పేరుతో రాసిన లెటర్, లబ్ధిదారుడి పేరుతో 60,000 చెక్ ఉన్నాయి. అయితే పేదలు వైద్య ఖర్చులు భరించలేని వారికి సీఎంఆర్ఎఫ్ నుంచి ఆర్థికంగా సహాయం చేస్తుంటారు. వైద్య ఖర్చులకు ఆయన బిల్లులను సమర్పిస్తే సీఎం కార్యాలయం వాటిని పరిశీలించి కొంతవరకు సాయం అందిస్తుంటారు. కానీ ఇలా వచ్చిన డబ్బులోనూ వాటాలు కావాలంటున్నారు హరీష్ రావు సిబ్బంది. 60,000 వచ్చింది కాబట్టి 5,000 ఇవ్వాల్సిందేనన్నాడు. చేతిలో డబ్బులు లేవంటే గూగుల్ పే, ఫోన్ పే చేయాలన్నాడు. ఏటీఎంకి వెళ్లాలంటే వెళ్లి డబ్బులు తెచ్చే వరకు ఇక్కడే ఉంటానంటూ చెప్పాడు. చివరకు డబ్బులు తెచ్చి ఇస్తే గానీ చెక్ను చేతిలో పెట్టలేదు నరేష్. డేటా అయిపోయిన పేమెంట్ అంటే నంబర్తో చేస్తారన్నమాట. శాంక్షన్ నెంబర్ అన్నమాట. కోడ్ ఎలక్షన్స్ కోడ్. అవునవును. అందుకే ఎవరికి చెక్ ఆపరేషన్ చేయకండి. మళ్ళీ మీకు డేట్ అయిపోతుందా నేనే పేమెంట్ చేస్తాను. ఓకే ఓకే. ఎందుకంటే 14 అంటే ఇక్కడ మీకు జనవరి 4 వరకు వ్యాలిడ్ అన్నమాట. మళ్ళీ డేట్ చేంజ్ అయితే మళ్ళీ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ. చూడండి మెల్లగా టెన్షన్ లేదు. పూజలా నేనే కూర్చుంటా. ఒకటి రెండు కాదు, వందల సంఖ్యలో నరేష్ దగ్గర సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది దగ్గర నుంచి డబ్బులు తీసుకుని చెక్కులు ఇచ్చేశాడు. చెక్ కోసం ఎప్పటి నుంచో తిరుగుతున్నామన్న బిగ్ టీవీ ప్రతినిధితో అసలు విషయం చెప్పేశాడు నరేష్. ఎన్నికల కోడ్ కారణంగా ఇవ్వలేదని, చాలా చెక్కులు తమ దగ్గరే ఉన్నాయంటూ ఒప్పుకున్నాడు. ఎన్నికల సమయంలో ఇలా డబ్బులు వసూలు చేస్తే ఎక్కడ రివర్స్ అవుతుందన్న భయంతోనే వాటిని ఇంతకాలం తొక్కిపెట్టారు. అధికారం వచ్చాక దర్జాగా వసూలు చేసుకోవచ్చనుకున్నా అధికారం కోల్పోవడంతో అయిన కాడికంటూ ఇప్పుడు దండుకుంటున్నారు. వాస్తవంగా అలాంటి చెక్లు జారీ కాకపోయి ఉంటే ఆరోగ్య శాఖలో హ్యాండ్ ఓవర్ చేయాలి. కానీ వాటిని జాగ్రత్తగా బయటకు తెచ్చేసిన హరీష్ రావు సిబ్బంది ఇప్పుడు లంచాలు దండుకునే పనిలో పడ్డారు. అసలు ఇలా ఎన్ని చెక్కులు హరీష్ రావు టీం దగ్గర ఉన్నాయి, ఎంతమంది నుంచి ఇంతవరకు డబ్బులు వసూలు చేశారో ప్రస్తుత ప్రభుత్వం తేల్చాలంటున్నారు బాధితులు. ప్రాణాపాయ రోగాల నుంచి బయటపడిన వారి నుంచి ఇలా డబ్బులు పిండుకుంటున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు.